ద్వారా వెండి కొండ మండలం ప్రకాశం జిల్లా తూర్పు వీరయ్యపాలెంలో జరుగుతున్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ ఒక్క నెలలో 3000 నుండి 4000 చేసి అంతే గత 3 నెలల బకాయిలు కూడా కలిపి 7000 ఇచ్చిన ప్రభుత్వం ఎవరైనా ఉన్నారా అంటే మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాత్రమే. అంతేకాకుండా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. రేపు స్కూళ్ళు స్టార్ట్ అయ్యే టైంకి పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి 15,000 వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో జమ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా మెగా డిఎస్సి అన్నదాత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు, రేపు ఆగస్టు 15కు ఉచిత బస్సు, ఇలా ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ఈ సంవత్సరంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సంక్షేమం ప్రజలకి తప్పనిసరి మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. మీరందరూ అది గమనిస్తున్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ఒట్టిపాటి కుటుంబం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది. 10 రూపాయలైనా మాది జనాలకి ప్రజలకి పెడతామే తప్ప ప్రజల నుండి మాకు ఒక్క పైసా కూడా అవసరం లేదు. దేవుడి దయ వల్ల మేము బాగానే ఉన్నాము. ప్రజలకు సహాయం చేయడానికే మేము ముందుకు వచ్చాం, కానీ మాకు ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము అవసరం లేదు. నాకు ఎంతో ఇష్టమైన
రాజకీయాల్లోకి వచ్చాము, ప్రజా సేవ చేసుకోవడానికి వచ్చాము. ఎప్పుడూ కూడా నిత్యం ప్రజల వెంట ఉంటున్నాము, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నాము. చిన్న కార్యక్రమం కాదు, పెద్ద కార్యక్రమం కాదు, ఎవరు పిలిచినా వస్తున్నానంటే అది ఎందుకు అంటే మీ ఇంట్లో అది మీకు ముఖ్యమైన కార్యక్రమం, నేను రావాలని పిలిచారు, మీతో పాటు ఉండాలి అని వస్తున్నాను. మీ అందరితోనే ఉంటున్నాను. నాకు సాధ్యమైన వంత వరకు నియోజకవర్గం పరిధిలో నిలిచిపోయిన ప్రాజెక్టులే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్నాను. మీ అందరూ కూడా దయచేసి గుర్తించాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికే నేను ముందుంటాను. మీ అందరి మద్దతుతో, ప్రజల మద్దతుతో, ఇక్కడ నాయకుల మద్దతుతో, సహకారంతో ముందుకెళ్తాను. లోకేష్ అన్నగారు మాటలే జరగలేదు అంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అట్లాగే కానీ అందరికీ పదవులు ఇవ్వాలంటే అక్కడ అవకాశాలు తక్కువ ఉంటాయి అనేది మనం కొంచెం గుర్తుంచుకోవాలి. కష్టపడిన వారికి తప్పకుండా ఒక స్థానం గుర్తుకురండి. మండల నాయకుల దగ్గర అవ్వలేదా నా దాకా రండి, నా దగ్గర అవ్వలేదంటే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళండి. అంతేగాని కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ మీద అలగొద్దు, పార్టీకి దూరం అవ్వద్దు. మనమందరం కలిసి సమిష్టిగా పార్టీయే పరమావధిగా ముందుకెళ్దాము. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేదాకా దర్శి నియోజకవర్గంలో అందరం కలిసి కష్టపడదాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. చాలా లలిత్ సాగర్ గారు ఉన్నారు అన్న మాట చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. సార్ కూడా ఒక ఫ్యూ వర్డ్స్ మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓన్లీ 2 words సార్, ప్లీజ్. ఐ రిక్వెస్ట్ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున నమస్కారం అండి. మమ్మల్ని ఇక్కడ ఇవాళ మీ తిరునాళ్ళ సందర్భంగా ఆహ్వానించినందువరకు విలేజ్ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్నీ కూడా మేడం చెప్పారు. మేడం చెప్పినట్లు మీకు ఎప్పుడూ అండగా ఉండటానికి, దర్శి ప్రజలకు అండగా ఉండటానికి, దర్శి అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్నారు గొడ్డిపాటి లక్ష్మి గారు. వారికి మీ సహకారం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే వైసీపీ వాళ్ళు చూస్తే ఇవాళ 2.0 అని చెప్పి ఏదో అమ్మగారు చెప్పారు, అన్నగారు చెప్పారు అని రాసుకుంటున్నాం అంటున్నారు. మీరు ఎన్ని పుస్తకాలు రాసినా, అది రామకోట్ల రాసినా కూడా ఏమీ జరగదు. మేము మా పంతాలో అభివృద్ధి, అన్ని మండలాలకు అభివృద్ధి అయ్యేలాగా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే మీలాగా స్టేజ్ల మీద నిలబడి కక్షలు ప్రేరేపించేలాగా ఏది మాట్లాడడం. ఎలక్షన్ అయిపోయింది, అందరూ ప్రశాంతంగా ప్రజలందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి అని అందరికీ చెప్పాలి. కానీ నేను వచ్చినాక నేను కక్ష తీర్చుకుంటా, మీ తాట తీస్తా, మీ సినిమా చూపిస్తా అంటే అవన్నీ అయిపోయింది. మీ సినిమాలు చూసే ఇప్పుడు 11కి వచ్చేసారు. సో ఎవరు ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్దాం. దానికి మీ అందరి సహకారం అందిస్తారు. గొడ్డిపాటి లక్ష్మి గారికి మీ ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల వల్లే మేడం ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి అండ్ మీరు ఇలాగే వర్ధిల్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెలుగు యువతకి మరొకసారి మా మాధవ్ యూనివర్స్ తరఫు నుంచి ధన్యవాదాలు. Be ready to chase on Singapore.
365 days 24 hours ఊళ్ళోనే ఉంటారు. ఊహ అనేది ప్రసక్తే లేదు. తను పర్ఫార్మెన్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చౌదరి యూత్ ఫోర్స్ కి స్పెషల్లీ తెలుగుదేశం పార్టీ యువతకి మరొకసారి నా మాధవ్ ఈవెంట్స్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అంతే చాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య చూకున్న వారు
నిజంగా సూపర్ సూపర్ సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మరొకసారి ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చౌదరి యూత్ ఫోర్స్ కి అండ్ తెలుగు యువత కి మరొకసారి మా మాధవ్ ఈవెంట్స్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండ్ ఈ నిమిషాలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు చలిగా ఉంది, వర్షం పడింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అందరూ ఇలా 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 అంటున్నారండి. ఎలా అనిపిస్తుంది? వర్షం పడింది కదా, కొంచెం చలిగా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? Violence likes me. I can't avoid. ఈ పక్క నాదే, తలపైన ఆకాశం బుక్క నాదే. ఇది నా
ఆడియన్స్. సార్ మా అబ్బాయిని పలకరించవచ్చు కదా. ఓకే అందరికి హాయ్. యా ఇంత పెద్ద సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత నుంచి ఒకటి అడుగుదాం అనుకున్నా. మేడం డ్రెస్ ఎక్కడ కొన్నారు అని ఒక్క నిమిషం మా కోసం అదిత సర్ప్రైజ్ ఒక స్టెప్ వేయచ్చు కదా ప్లీజ్. ఇలా అంటారు లేదా? ఓకే థ్యాంక్ యూ. కంటి చూపుతోనే చెప్పాలా ఉలలా నవల గోపాల ఆట కోసం పీసు టైం నువ్వే చెప్పాలా. చూపుతోనే చెప్పాలా. నీ ముందే బుద్ధి ఫ్లూట్ ఈ చిక్క పిల్ల పక్కన నడుము దాటిస్తానా తిప్పి నీ తోడను కొట్టి నాకు రెండో సైడు చూపించేసేదా. తదిప్రభు నిర్మించి ఎన్ని కష్టాలున్నా వర్షాలున్నా ఒక నిమిషం ఈ కార్యక్రమాన్ని ఒకసారి గట్టిగా చెప్పండి. మన గ్రామస్తులందరూ గట్టిగా చెప్పండి. ఎంతో కష్టపడి తదిప్రభ గాని ప్రోగ్రాం నిర్వహించినటువంటి మన చౌదరి యూత్ ఫస్ట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చౌదరి యూత్ అండ్ తెలుగు యువతకి మరొకసారి మా మాధవ ఈవెంట్స్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ మాత్రం ఆలస్యం లేకుండా మరి మీ అందరి కోసం మరో సూపర్ హిట్ పర్ఫార్మెన్స్.
நாடத்துக்கு ஊரே ஆடுவேன் அது கூட அடிய போட்டு வருவோம் పేమెంట్ తక్కువ ఇచ్చారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అటు దర్శి అబ్బాయిలు ఎంత మంచి వాళ్ళు, మనసున్న వాళ్ళు, దర్శి కుర్రాళ్ళు. Panik
లైటింగ్ పెంచాలా వీరయ్య బాలమీయు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు చౌదరి సెలబ్రిటీస్ చేయగల సత్తా వన్ అండ్ ఓన్లీ మా మాధవ్ ఈవెంట్స్ మాధవ్ గారికి ఆ సత్తా ఉంది. సో ఈ హైట్ అయితే ఎవరు రీచ్ అవ్వలేరు. సో ఒక్కసారి గట్టిగా క్లాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇదే విషయాల్లో మా రెండు జల్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా చేసి హద్దుందంటే ఎక్కడెచ్చి తోడుతున్నానా పిల్లలు చూస్తే జామకాయలే పిల్ల సతీయ కొడుకుపోతే మిరపకాయలే రెండు జల్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా వడదెబ్బ చాసుల జడదెబ్బ సూటిగా గుండెలను కొట్టిందబ్బ చూరించేస్తా చూడమ్మడు పదవిలో ఉన్న చెల్లి తోట పండిస్తా చోట
మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. చిట్టి నడుముకి ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ పండు చేసింది. చిట్టి నడుము ఉందా లేదా, ఉందా లేదా, ఏముంది? గౌరవంగా వెళ్తాను బాబు. ఎన్నిసార్లు చెప్పాలా? జనాలు ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడుతున్నారు మీ అందరి కోసం. పిఎస్పీకే గారి పర్ఫార్మెన్స్, ఐ మీన్ చిత్రహింసలు చేస్తున్నా కంటపడదు ఇక ఎట్టనే లేకున్నా జగన పడదు ఎవరేమనుకున్నా నడుమే నడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసేనా ఆ రూపులో పదునేమిటో తీర్చాలి తప్పు చేసేనా నడుమూపి అన్న తాచుల చెడుచూపి తాకి చూస్తే కాటేస్తానంది చీమలాగా తెగ కొడుతుంది పాములాగా పగబడుతుంది కళ్ళు మూసి నా ఎదరే ఉంది తీరా చూస్తే నా కట్టు వల్ల పూసా తీస్తే నన్ను నవ్వేసే ఆశ కన్నెల్లగా కన్నిండిలా కడుముకుల్లో నలిగి ఈ తికమక తేలేదిలా ఆ సొంపుల్లో మునిగి చూసిన ఓకేని ఉరే వేసిన కాదనని ఉరిమి చిరిమి చెబుతానే సారే హాయ్ హాయ్ ఏ ప్రాణహాని గాని హాయ్ ఇక ఏమైనా కానీ నిన్ను మనక నా పుట్టు
మీద బాలు అమ్మడో